రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వాలని చెప్పి మా బీసీ జేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ బంద్కు మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను కలిసి విజ్ఞప్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ జేఏసీ చైర్మన్ కృష్ణన్న గారు, కో చైర్మన్ నారగోని గారు, రాజారాం యాదవ్ గారు, దాస్ సురేష్ గారు, మిగతా బీసీ కుల సంఘాల పెద్దలమందరం కోఆర్డినేటర్లు అందరం కలిసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారికి, అదేవిధంగా మా బీసీ పెద్దలు మధుసూదన్ గారు, సీనన్న గారు, ఇంకో సీనన్న గారు, రవిచంద్రన్న గారు, గంగులన్న గారు, లింగయ్య యాదవ్ అన్న గారు, చెరుకు సుధాకర్ణ గారు, మొత్తం అందరికీ ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటి గుర్తు చేసుకోవాలి, 2006లో అప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు 2006లో కేంద్రీయ విద్యా సంస్థలో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికలుగా చేసుకొని రిజర్వేషన్లు అడ్డుకుంటే ఆ రోజు కూడా బీసీ సంఘాలుగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ కాలే. ఆ రోజు 2006లో కృష్ణన్న గారు, మేము ఇదే భవన్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. దాదాపు మాతోటి 6 గంటల సేపు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారు ఒక మాట చెప్పారు మాకు అప్పుడు, దేశంలో భారతదేశంలోనే అప్పుడు 28 రాష్ట్రాలు, ఇప్పుడు 29 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ల విధానం అంటే దేశమంతా ఒకే తీరుగా ఉండాలి. కానీ ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ఎట్లుంటాయి, ఇంకొక రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు ఎట్లుంటాయి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి కదా. కాబట్టి భారతదేశంలో చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపితే 90% అవుతారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 69% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ 69% రిజర్వేషన్లను మనం సాధించుకుందామని చెప్పి ఆ రోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాతో చెప్పడం జరిగింది. కాబట్టి మీ 27% రిజర్వేషన్ల బంద్కు మేము మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ఇచ్చారు, సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడమే కాదు, 2006లో మేము ఇచ్చినటువంటి బంద్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు రోకో చేస్తే స్వయంగా కేసీఆర్ గారు వచ్చి మాతో పాటు రైలు రోకో మీద రాస్తారోకో చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, కేసీఆర్ గారు అప్పుడే ఒక సందర్భంలో, అప్పుడా బహుశా ముందా, పర్యాద కృష్ణమూర్తి అని టీఆర్ఎస్ పార్టీలో పెద్ద సీనియర్ లీడర్, ఆ తర్వాత జల్లి సిద్ధయ్యనా జల్లి కనకయ్యనా, జల్లి సిద్ధయ్య పర్యాద కృష్ణమూర్తి తోటి ఒక బీసీల యొక్క సమగ్ర సామాజిక సమస్యల మీద ఒక కమిటీ వేశారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. దీని మీద అధ్యయనం చేయండి, మన పార్టీలో కూడా ఒక విధానం ఉండాలి, రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు బీసీలకు ఏం చేయాలనే దాని మీద మనం ఇప్పుడే ఒక అధ్యయనం చేయాలనుకున్నప్పుడు అధ్యయనం చేశారు. పర్యాద కృష్ణమూర్తి మమ్మల్ని కలిసి మా దగ్గర వివరాలను సేకరించి టీఆర్ఎస్ పార్టీని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి. ఆ రిపోర్ట్లో ప్రధానంగా బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 44% రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది పెద్దలు అందరికి తెలిసి ఉండాలి, ఎందుకంటే మా గురించి ఆలోచించారు కాబట్టి మేము గుండెలో పెట్టుకున్నాం. ఆ రోజు 44% టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ఆ 44% నుంచి ఆ రోజు నుంచి కొట్లాట జరుగుతుంది. 44% కావాలి, 44% కావాలని, ఆ తర్వాత కులగణన చేయాలని. బీసీ సంఘాలుగా మా బాధ్యత, ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ బీసీలకు మేలు చేసినప్పుడు మేలు చేసింది అంటాం. బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపినాం. బీసీ కులాలకు ఒకేసారి 300 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని పెట్టినప్పుడు ధన్యవాదాలు తెలిపినాం. కానీ మా జీవితంలో
మా జీవితంలో అగ్రకుల ముఖ్యమంత్రులకు ఎవరికి పూలాభిషేకాలు పుష్పాభిషేకాలు చేయకూడదు కూడా. ప్రభుత్వం ఏదైనప్పటికీ బీసీలకు కొంత మేలు జరిగేటువంటి విషయంలో ప్రభుత్వం చేస్తా అంటే స్వాగతిస్తాం, చేయాలని డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇలా 42% రిజర్వేషన్ల గురించి మరొకసారి 2006లో జరిగిన బంద్ మళ్ళా తెలంగాణలో ఎందుకు బంద్ పిలిపిస్తున్నాం? ఈ బంద్ అనేది వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు, ఇది 2.5 కోట్ల మంది బీసీల ప్రయోజనాల కోసమే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. 42% రిజర్వేషన్లు వచ్చే వరకు వెనుకడిగేసేది లేదు. దానికి కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లయితే 2006లో బంద్కు మద్దతు తెలిపి స్వయంగా పాల్గొన్నాడో, ఇవాళ కేసీఆర్ గారి తరపున వాళ్ళ వారసుడు మన యువ నాయకుడు రామన్న కూడా మద్దతు ఇస్తాడని చెప్పి టీఆర్ఎస్ భవన్కి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా 2 నిమిషాల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ సామాజిక వర్గానికి జరగడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో బీసీలు పుట్టడంగా పాపమైందా శాపమైందా మాకు తెలియదు, కానీ ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉంటాయి. జనాభా ఉండి కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ లేనటువంటి ఏకైక సామాజిక వర్గం బీసీ. మరి ఈ దేశానికి పట్టడన్నం పెట్టినాం, ఉత్పత్తి చేసినాం, సేవ చేసినాం, వృత్తి చేసినాం, ఎవరిని వ్యతిరేకంగా పోలే. మేము ఇప్పటికి కూడా ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నాం. ఈ సందర్భం లోపల కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఏ ప్రతిపాదన చెప్పిందో మాకు తెలియదు. కాబట్టి ఆ 42% రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కులగణన చేయాలని స్కిప్ చేసిపోయే ఒక అవకాశం ఉంది. కానీ మేము గట్టిగా ఫైట్ చేసినాం. కులగణన చేయకుండా మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం బీసీలు ఊకోరు, అగ్గి రాజేస్తారని చెప్పినాం. ఆ తర్వాత ప్రభుత్వం వెనుక పోయి కులగణన చేసింది, డెడికేటెడ్ కమిటీ చేసింది. సరే అటు ఇటు ఏదైందో అది ఇక అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, మళ్ళీ మేము దాన్ని జోలిగోం. కానీ 42% రిజర్వేషన్లు డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్న సందర్భం లోపల ఇది హైకోర్టులో కొంతమంది రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కేసులు వేశారు. రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళ కేసులు వేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే 3 ఆరోపణలు చేశారు. ఒకటి 50% సీలింగు దాటొద్దు అని. 50% సీలింగ్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 50% సీలింగ్ అనేది ఎక్కడ లేదు ఒకటి. రెండోది 50% సీలింగ్ అనేది పార్లమెంట్లో కూడా చట్టం కాలే 2. మూడోది వాళ్ళు చెప్పేది ఏంటంటే 1992లో ఇందిరాసాని కేసులో ఏదైతే భారతదేశంలో ఇందిరాసాని కేసు అనేది ఒక 9 మంది జడ్జిల ఒక కేసు ఉంది. ఆ ఇందిరాసాని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దన్నారు కాబట్టి మేము దాటని ఏమంటారు. ఇందిరాసాని కేసు అప్పుడు 1992లో భారతదేశ జనాభా 70 కోట్లు, ఇప్పుడు 142 కోట్లు. 1992లో 70 కోట్లు అయితే సగ జనాభా పెరిగింది. అందులో పెరిగింది ఎక్కువ ఎవరు పెరిగిందంటే బీసీ ఎస్సీ ఎస్టీలు పెరిగింది. తర్వాత 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా 50% సీలింగ్ దాటొద్దని చెప్పింది. 2021లో కూడా వికాస్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ విషయంలో కూడా 50% దాటొద్దని చెప్పింది. కానీ ఈ 3 కేసులలో మా కేటీఆర్ అన్నకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ 3 కేసులలో కూడా ఒక జడ్జిమెంట్లో ఒక పేరా ఇచ్చింది. అసాధారణమైన పరిస్థితుల్లో సామాజిక స్థితిగతులను బట్టి జనాభా గనుక ఎంపారికల్ డేటా కనుక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ట్రిపుల్ టెస్ట్ ద్వారా నిర్ధారించగలిగితే ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. ఈ అంశాన్ని ఎవరు చెప్తలేరు. 50% అని చెప్తారు. ఒకటి ఈ అసాధారణ పరిస్థితుల్లో పెంచుకునే అవకాశం ఒకటి ఉంది. రెండోది కోర్టు తీర్పులు అనేది ఒక చట్టం కాదు. కోర్టు తీర్పులు సామాజిక పరిస్థితులను బట్టి వాతావరణం బట్టి సమీక్షించుకొని మార్పులు చేసుకోవచ్చు, చేర్పులు చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని రద్దు చేసి ఇంకో కొత్త జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఈ అవకాశం ఈ దేశంలో కోర్టులు ఇవ్వడం లేదు. అంటే బీసీల పక్షాన కోర్టులు లేవని రూఢి అయిపోయింది. ఆ తర్వాత ఇక ప్రభుత్వాలు ఏంటంటే అడగాల్సిన వాడేమో అడుగుతలేడు, చేయాల్సిన వాడేమో చేస్తలేడు. అడగాల్సిన వాడు ఎవడో మీకు తెలుసు, చేయాల్సిన వాడు ఎవడో మీకు తెలుసు.
కాబట్టి అడగాల్సిన వాడు అడగాలన్నా, చేయాల్సిన వాడు చేయాలన్నా, రిజర్వేషన్ వ్యతిరేకుల బుద్ధి మారాలన్నా, అదేవిధంగా కోర్టులు తమ అటిట్యూడ్ను చేంజ్ చేసుకోవాలన్నా. ఎందుకంటే కులగణన ఉన్నప్పుడు అదే తీర్పులు ఇస్తాం, కులగణన లేనప్పుడు అదే తీర్పులు ఇస్తామంటే కులగణన ఎందుకు? ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చి అగ్రవర్ణాలకు 10% ఎప్పుడైతే రిజర్వేషన్లు వచ్చినాయో 50% సీలింగ్ అనేది 60% అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కనపడనటువంటి 50% సీలింగు బీసీలకు ఇచ్చినప్పుడు మాత్రమే కనపడుతున్నది. అంటే ఈ దేశంలో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఇవాళ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో క్షోభిస్తున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ఈ సమయం లోపల మళ్ళీ ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకొని ఇవాళ ఈ హైకోర్టు తీర్పులు అనేది మళ్ళీ పునఃసమీక్షించాలి. సుప్రీంకోర్టులో రేపో మాపో మళ్ళీ ఒక కేసు రాబోతుంది. నిన్ననే మధ్యప్రదేశ్ స్టేట్ కూడా ఆ రాష్ట్రంలో కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళు సుప్రీంకోర్టు చేశారు, వాళ్ళు కేసు వేసారు, సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది. కాబట్టి గతంలో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో కేసీఆర్ గారు మా బంద్కు మద్దతు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బంద్ చేసినప్పుడు ఈ బంద్ను చూసి, ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ఆందోళన చూసి సుప్రీంకోర్టు కూడా తమ యాటిట్యూడ్ మార్చుకున్నది, తమ జడ్జిమెంట్ మార్చుకొని ఇచ్చినటువంటి స్టే మీద స్టే ఎత్తేసి బీసీలకు, ఓబీసీలకు ఇవాళ విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ అమలవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మా రిక్వెస్ట్ ఏంటంటే, ధర్మం న్యాయం బీసీల పక్షాన ఉంది. మేము ఒక చిన్న విషయం ఏంటంటే, బీసీల జనాభా 60% ఉంది. 60% అంటే 60% రిజర్వేషన్ కోరుతలేం, 42% అడుగుతున్నాం. అంటే 18% ఓపెన్కి వదిలేస్తున్నాం. ఒకవేళ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో 67% రిజర్వేషన్ ఇచ్చినా ఓపెన్ కేటగిరీలో 33% ఉంటుంది. ఇది ఎవరికి అన్యాయం జరగదు. మా 18% వదిలేసినాం, జనరల్ కేటగిరీ వదిలేసినాం. అయినప్పటికీ కూడా బీసీల మీద పగబట్టి బీసీలు సర్పంచ్లు కావద్దు, వార్డు మెంబర్ కావద్దు, వీళ్ళు గొర్రెలు కాసుకుంటా, బర్రెలు కాసుకుంటా, పాలు పిండుకుంటా, బట్టలు ఉతుకుంటా, క్షవరాలు చేసుకుంటూ ఉండాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రలను ఛేదించి మేమెంతో మాకంత వాటా దక్కాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ బంద్ కార్యక్రమం చేసినాం. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి పాత్ర ఏ విధంగా అయితే బీసీ సమాజానికి ఒక అండగా ఉండి ఆర్ కృష్ణ ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా టీఆర్ఎస్ భవన్కి వస్తే చెప్పిండు, అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం చేస్తున్నవే గదెందుకు అంటే, లేదు చేస్తా అంటే ధర్నా దీక్ష కూర్చున్న రోజే, మొదటి రోజే కేసీఆర్ గారు వచ్చారు. అంటే బీసీల పట్ల తనకున్నటువంటి ప్రేమ అట్లాంటిది. కాబట్టి ఈ సమయంలో కూడా దయచేసి ఇది రాజకీయ విమర్శలు కానీ లేకపోతే